శ్రీ యోగ నీలమల్లేశ్వర స్వామి దేవస్థానం తవలం. తవలం అనే ఊరు నాకైతే కొత్త, చాలామందికి తెలుసు. నిమ్మనపల్లి తర్వాత ఒక 7 కిలోమీటర్లు వెళ్తే తవలం మరియు ఈ నీలమల్లేశ్వర స్వామి గుడి. మనం తప్పకుండా ఈ గుడిని చూడవలసిన ప్రదేశం. ఇక్కడ అన్నదానం చేస్తుంటారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి అవుతున్న క్షేత్రం. చూడండి ఇక్కడ ఎంత బాగుందో. ఒకసారి ఇక్కడున్న స్వామి వారి యొక్క మాటలు ఏ విధంగా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఇక్కడున్న అన్నదానం చేస్తున్న పెద్ద మనిషి ఎవరు అనేది అడిగితే, స్వామి నీలమల్లేశ్వర స్వామి ఇక్కడ గుడి ఎలా ఏర్పడింది, మీకేమన్నా విషయం ఉంటే చెప్పండి స్వామి. మీ పేరు స్వామి? అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలము, నిమ్మనపల్లి గ్రామము, తిమ్మాపురం విలేజ్. కొంచెం గట్టి. ఎంసీ రెడ్డి. మాకు 80 నుండి ఇక్కడ ఈ ప్రాంతానికి మేము వస్తూ ఉంటాము. చిన్నపిల్ల అప్పుడు ఉంటే అప్పుడు ఒక గర్భగుడి మాత్రం ఒకటే ఉన్నది ఇక్కడ. తర్వాత మా పెద్దలు చెప్తా ఉన్నారు, ఈ మధ్యమాన్ని బాగా చూసినట్టు ఉంది, పాండవులు దాని కైవారం పోయినారని పెద్దలు చెప్తా ఉన్నారు. అప్పటి నుండి గుడి పాండవుల పెరుగులు ఉంది అని చెప్తా ఉంది. మన పెద్దలు అట్లే చెప్తున్నారు. అప్పటి నుండి వస్తా గర్భగుడి చిన్న గుడి ఉంది వల్ల మన రాను రాను భక్తులు వచ్చి అప్పుడు కాలినడకంతా ఉంది. ఆ టైంలో బండిపాటు ఉండే కాలినడకతో వచ్చిపోతా ఉంది. రాను రాను మళ్ళా 2 అంగాలు కట్టినారు ఈ పక్కన ఆ పక్కన. తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తున్నాం, వినాయకుడిని ప్రతిష్ఠ చేసినాము 93లో. అప్పుడు వింటే జనాలు బాగా వచ్చిపోయేది, సౌకర్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి పౌర్ణానికి భోజనాలు పెడతా ఉంటుంది. 30 ఏళ్ళుగా మనము 200 మంది అవరేజ్ పైన. శ్రావణ మాసము, మాఘమాసము, కార్తీక మాసము ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు. దాంట్లో మహాశివరాత్రి 2 రోజులు, కుంభాభిషేకము, కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలో కుంభాభిషేకం పౌర్ణానికి పౌర్ణమి చేస్తాము. కుంభాభిషేకానికి లాస్ట్ సోమవారం. ఆ పొద్దు వేలాది మంది భక్తులు వస్తారు. ఎంతమంది వస్తా ఉంటారు స్వామి? కార్తీక పౌర్ణానికి ఈసారి 10,000 మంది వచ్చినారు. కుంభాభిషేకానికి 5,000 మంది వచ్చినారు. ఈసారి శివరాత్రికి దాదాపు 40,000 మంది. ఈసారి దాంట్లో మేము దాదాపు 20,000 మందికి భోజనాలు. చాలా పుణ్యం సార్ నిజంగా ఈ సంవత్సరం. ఇట్లా ప్రతి కార్యక్రమం జరుగుతుంటూ ముందుకు పోతాము. ఎండోమెంట్ వ్యవస్థను వాళ్ళ ఎండోమెంట్ నడుస్తూ ఉంటుంది. దీనికి కమిటీ సభ్యులు వస్తూ ఉంటారు, అప్పుడు వాళ్ళు మారుతూ ఉంటారు. మేము ఈ అన్నదానం మాత్రం రెగ్యులర్ గా దేనికి సంబంధం లేకుండా, రాజకీయాలకు కానీ సంబంధం లేకుండా మేము ఈ కార్యక్రమం చేసుకుంటాం. ఇప్పుడు అంటే ఈ ఇక్కడ గుడి ఏర్పడడం పాండవుల నుండి చెప్తా ఉన్నారు పెద్దలు. కైవారం మధ్యలో జరిగినప్పుడు ఇది ఏర్పడింది. సంతోషం. మామూలుగా తిరునాళ్ళు ఎప్పుడు జరుగుతాయి, ఎట్లా? పోయిన సంవత్సరము 2 సంవత్సరాలు కూడా గుడి కారుతా ఉంటే దానికి గవర్నమెంట్ ₹1,00,00,000 సాయం చేసి పాత గుడి చేసి కొత్త గుడి పెట్టారు. అది పోయిన శ్రావణ మాసంలో ప్రతిష్ట పునఃప్రతిష్ఠ చేసినాము. అప్పుడు తిరునాళ్ళు. అప్పుడు తర్వాత ఆ తేరు అప్పుడు అనుకోని స్టార్ట్ చేసినాం, తయారు చేసేది. తయారు చేసిన తర్వాత కార్తీక పౌర్ణానికి ఆ తేరు రెడీ చేసి ఆ కార్తీక పౌర్ణమిలో తిప్పినాం. ఫస్ట్ టైం కార్తీక పౌర్ణానికి తిప్పిన తర్వాత అక్కడ మళ్ళా అక్కడే పెట్టాము. కార్తీక పౌర్ణానికి ఒక 10,000 మంది పయనించారు. కుంభాభిషేకానికి ఒక 4-5,000 మంది దాదాపు వచ్చినారు. కార్తీక మాసము, శ్రావణ మాసము ఈ కార్యక్రమాలు జనాలు ఎక్కువ వస్తాం. మాఘమాసం ఈ మనకు మెయిన్ శివరాత్రి 2 రోజులు, కార్తీక పౌర్ణమి, కార్తీక కుంభాభిషేకం లాస్ట్ సోమవారం. రెగ్యులర్ గా జరుగుతాయి ఈ కార్యక్రమాలు. దీంట్లో మేము అన్నదాన కార్యక్రమం చేస్తూ వచ్చిన భక్తులకు సౌకర్యం చేస్తూ చేస్తాము. మాకు గురువు గారు ఎల్లప్ప స్వామి, మా సభ్యులంతా ఉన్నాం 10 మంది, వాళ్ళంతా కలిసి మేము కార్యక్రమం నడుస్తూ ఉంటాము. చాలా సంతోషం సార్ నిజంగానే. ఈశ్వరుడు మీ పట్ల చాలా రుణపడి ఉండాలని. మొత్తానికి
ఆ దేవుడు ఎప్పుడు మీ ఆశీస్సులు అందించాలని మేము కోరుకుంటున్నాము. చాలా జయప్రదంగా చేస్తున్నారు, చాలా బాగుంది. నేను కూడా భోంచేస్తున్నాను. నిజంగా నేను భోంచేసేటప్పుడు అనుకున్నాను మీ గురించి. మీ పేరు చెప్పినారు అక్కడ, ఎవరు ఇక్కడ చేస్తున్నారని. చాలా సంతోషం అనిపించింది. నిజంగానే దేవుని కార్యక్రమంలో మీరు అన్నదానం చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం సార్. నిజంగా చాలా సంతోషం. ఈ గుడి ఎలా ఏర్పడిందో విన్నారు కదా. ఇక్కడ నేను శివరాత్రి తర్వాత వేరే షాప్ దగ్గర ఈ గుడి గురించి ప్రస్తావించారు. నా మనసు ఆగలేదు, తప్పకుండా చూడాలి, ఎక్కడ ఏమని వివరించి తప్పనిసరిగా చూడాలనే మనసు అనిపించింది. వెంటనే గూగుల్లో సెర్చ్ చేసుకొని మ్యాప్ వేసుకొని వెళ్ళాను. చాలా కష్టంగా అనిపించింది ఫస్ట్లో, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇక్కడ ఇంత అభివృద్ధి ఎందుకు జనాలు ఇలా వస్తున్నారు అంటే, ఇక్కడ సత్యంగా స్వయంభుగా ఏర్పడిన నీలమల్లేశ్వర స్వామి. చాలా వరకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు లాగానే ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి సోమవారం మరియు శుక్రవారం కూడా ఇక్కడ పూజలు చేస్తారు. గుడిలో పేర్లు పెట్టడము, చిన్నపిల్లలకు మల్లి అనేసి, మల్లీశ్వర్ అనేసి, ఆడవాళ్ళకు ఈ విధంగా చాలా సత్యమున్న ప్రదేశం అండి. గుడికి ఇటువైపు అటువైపు కోనేరు ఉంటుంది. ఓ పక్క వినాయకుడు, ఇంకో పక్క పార్వతమ్మ, మధ్యలో శివలింగం. ఇలా ఈ నీలమల్లేశ్వర స్వామి వెలిసినాడండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిరా అంటే, ఇక్కడ చుట్టూ చాలా మంచి వాతావరణం ఉంటుంది. చూడండి, ఇక్కడ చెరువు, గుడి వెనకాల చెరువు ఉంది. ఎంత బాగుందంటే అంత ప్రకృతి చాలా బాగుందండి. నేను చాలా బాగా ఆస్వాదించాను. మీరు కూడా ఈ ప్రదేశాన్ని చూసేటప్పుడు చుట్టుపక్కల కొండలు మరియు ఇటువైపు మధ్యలో గుడి ఉంటుంది. ఈ చెరువు కట్టపైన నుండి చూస్తే ఎంత బాగుందో చూడండి. ఇక్కడ మనము బాగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పుడు కొద్దిగా ఎండ ఎక్కువగా స్టార్ట్ అయింది కాబట్టి ఆకులు రాలే కాలం కాబట్టి అలా కనపడుతుంది. ఇంకా మామూలు టైంలో అయితే ఇంకా పచ్చగా చుట్టుపక్కల కొండలు మరియు మధ్యలో అడవిలో ఉన్నట్టు ఉంటుంది. మంచి వాతావరణం, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా విజిట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి, లింకు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు నేను మళ్ళీ తీస్తాను. ఇంకా మంచి మంచి వీడియోలు నేను చేయాలని, మీరు బాగా నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. మీరు ఇంకో విషయం ఏమంటే, ప్రతి పూజలోనూ ఇక్కడి నుండి నీళ్ళు తీసుకొని వెళ్ళి స్వామివారికి పూజా కార్యక్రమం స్టార్ట్ చేస్తారండి. ఇక్కడి నుండి తీసుకొని వెళ్తారు. ఇది ఇటువైపు పూర్తిగా చూడండి. అసలు తిరునాళ్ళ రోజు అయితే అస్సలు సందే ఉండదు. చాలా బాగా, అసలు చాలామంది ఉంటారు ఇక్కడ. అసలు చాలామంది, మనం అసలు అనుకుంటాం ఇంత ఫ్రీగా. నాకేం అంటే తిరునాళ్ళు అయిన తర్వాత నేను ఈ వీడియో తీశానండి, అందుకు అంత ఫ్రీగా అనిపించింది. ఓం నమ శివాయ, ఓం నమో నమ శివాయ. నాకు నిజంగానే చూడండి ఎంత బాగా గర్భగుడి అండి ఇది, ఎంత బాగుంది. ఓం నమో నమ శివాయ. ఫ్రెండ్స్, ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసి నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. విజయ్ క్రియేషన్స్ PLR, ప్లీజ్ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లింక్ షేర్ చేయండి.